పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన మోంతా సూపర్ సైక్లోన్ ఏపీని వణికిస్తోంది. గంటకు 17 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయువ్య దిశగా దూసుకెళ్తోంది. ప్రస్తుతం మోంతా తీవ్ర తుఫాన్ మచిలీపట్నానికి 19 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. కాకినాడకు 270 కిలోమీటర్లు, వైజాగ్కు 340 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. సాయంత్రం మచిలీపట్నం, కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. సూపర్ సైక్లోన్ తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో భారీ ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉన్నట్లు తెలిపారు ఐఎండీ అధికారులు. సూపర్ సైక్లోన్ ఎఫెక్ట్తో ఇవాళ రేపు ఏపీ కోస్తా తీరంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది వాతావరణ కేంద్రం. ఏపీతో పాటు యానాం తీరాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. తీర ప్రాంత జిల్లాల్లో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని వార్నింగ్ ఇచ్చారు. కాకినాడ జిల్లాలోని ఉప్పాడ సమీపంలోనే తీరం దాటే అవకాశంతో 12 మండలాల్లో హై అలర్ట్ ప్రకటించారు. ముందు జాగ్రత్తగా కాకినాడ, పిఠాపురం, తాళ్లరేవులో హెలిప్యాడ్లను సిద్ధం చేశారు. కాకినాడ సముద్ర తీరంలో మీటరు ఎత్తున భారీ రాకాసి కెరటాలు ఎగిసిపడుతున్నాయి. బీచ్ రోడ్డు పొడవునా 8 కిలోమీటర్ల మేర రోడ్లు ధ్వంసమయ్యాయి. వచ్చే 24 గంటల్లో 8 జిల్లాలకు ఆకస్మిక వరదల ముప్పు పొంచి ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఉమ్మడి విశాఖపట్నం, విజయనగరం, ప్రకాశం, శ్రీపొట్టి శ్రీరాములు, నెల్లూరు, అనంతపురం, చిత్తూరు, కడప జిల్లాల్లో ఆకస్మిక వరదల అలర్ట్ ఇచ్చింది ఐఎండీ. అటు ఏపీలోని 17 జిల్లాలకు రెడ్ అలర్ట్, 5 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. సముద్రంలో భారీ అలజడితో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని విశాఖలోని తుఫాను హెచ్చరికల కేంద్రం సూచించింది. కాకినాడ పోర్టులో 7వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. విశాఖ, గంగవరం పోర్టులకు 6, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టులకు 5వ నెంబరు ప్రమాద హెచ్చరిక ఇష్యూ చేశారు. మంతా తుఫాన్ ప్రభావంగా ఎన్టీఆర్ జిల్లాలో అప్రమత్తంగా ఉన్నాము. పబ్లిక్ అందరినీ అలర్ట్ చేయడం జరిగింది. ఈరోజు 28వ తారీఖు ముఖ్యంగా విజయవాడ నగరంలో ఎక్కువ వర్షం పడే అవకాశం ఉంది యాజ్ పర్ ది ప్రిడిక్షన్స్ అండ్ ఫోర్కాస్ట్. అదే ప్రకారంగా ప్రజలందరినీ అప్రమత్తం చేసి ఉంచాము. వీళ్ళంత వరకు బయటికి రాకుండా ఇంట్లోనే ఉండండి, జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పాము. ఎక్కడైతే కొండ చర్యలు పడే అవకాశం ఉందో అక్కడ ప్రజల్ని పునరావాస కేంద్రాలకి తీసుకెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేశాము. అక్కడ విస్తృతంగా అనౌన్స్మెంట్ కూడా చేస్తున్నాము. ప్రజలు కూడా స్పందిస్తూ ఉన్నారు. ఆ జాగ్రత్తలు తీసుకోవాలని అందరూ గ్రహించారు. సో ఇదే ప్రకారంగా విలేజ్ ఏరియా, రూరల్ ఏరియాలో కూడా మనకు తిరువూరు, అలాగే నందిగామ ఏరియాలో కూడా ఎక్కడైతే వరద ప్రాంతం ఎక్కువ ఉంది, అలాగే కొండ చర్యలు పడే అవకాశం ఉంది, అక్కడ కూడా అలర్ట్ పెట్టాము. తదుపరి 189 పునరావాస కేంద్రాలను గుర్తించాము. ఇప్పటికీ ఒక 50 కేంద్రాలకు యాక్టివేట్ చేశాం. ఇక 10 మంది 20 మంది వచ్చి అక్కడ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటూ ఉన్నారు. ఇక్కడ ప్రమాదం లేదు, కానీ మనం అలర్ట్గా అయితే ఉన్నాం. పునరావాస కేంద్రంలో కావాల్సిన అన్ని ఏర్పాట్లు, ముఖ్యంగా అక్కడ నీళ్లు, మంచి ఫుడ్, అలాగే వాళ్ళకి బెడ్డింగ్ ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది. అలాగే మెడికల్ క్యాంప్ కూడా పెట్టినాము ప్రజలకి. మోంతా సైక్లోన్ ఎఫెక్ట్తో ఏపీలోని కోనసీమ జిల్లా వ్యాప్తంగా జోరు వర్షాలు కురుస్తున్నాయి. పలు మండలాల్లో పెద్ద ఎత్తున ఈదురుగాలులు వీస్తుండటంతో కరెంటు సప్లై నిలిచిపోయింది. గాలుల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. తుఫాన్ ఎఫెక్ట్తో వైజాగ్కు వచ్చే 16 రైళ్లు రద్దయ్యాయి. ఇండిగో, ఎయిర్ ఇండియా విమాన సర్వీసులు కూడా నిలిచిపోయాయి. తుఫాన్ సహాయక చర్యల కోసం తూర్పు నౌకాదళం సన్నద్దమైంది. మోంతా తుఫాన్ తీవ్ర తుఫాన్గా మారింది. దీని ప్రభావంతో శ్రీకాకుళం, వైజాగ్, కోస్తా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. కాకినాడ తీరం వైపు మోంతా తుఫాన్ దూసుకొస్తోంది. ఉప్పాడ దగ్గరలో తీరం దాటుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో ముందు జాగ్రత్తగా జిల్లాలో 3 హెలిప్యాడ్లు ఏర్పాటు చేశారు. కాకినాడ, పిఠాపురం, తాళ్లరేవులలో హెలిప్యాడ్స్ రెడీగా ఉంచారు. జిల్లాలో తుఫాన్ ప్రభావంతో 12 మండలాల్లోని 67 గ్రామాలపై ఈ ఎఫెక్ట్ ఉంది. 5 మున్సిపాలిటీల్లో తుఫాన్ ప్రభావం భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ రేకుల షెడ్ అసలు ఉండదు. మీకు పునరావాస కేంద్రం, హై స్కూల్, గాస్పల్ చర్చి ఏర్పాటు చేశాం.
దయచేసి అందరూ అక్కడికి వెళ్ళిపోండి. 2 తర్వాత పరిస్థితి మన చేతుల్లో ఉండదు. చాలా విపరీతంగా ఈ మంతా తుఫాన్ వస్తుంది. దయచేసి అందరూ కూడా మీరు అక్కడికి వెళ్ళిపోండి. మీరు ఎవరు వంట చేసుకోవాల్సిన పని లేదు. భోజనాల ఏర్పాట్లు అన్ని కూడా అక్కడ చేయడం జరిగింది. దయచేసి అందరూ హలో ఇప్పుడు నేను సార్ హలో మన ఇద్దరు కాల్చుకుందాం కావాలి మన ఇద్దరు ఇప్పుడు నువ్వు వస్తే ఇద్దరే కాల్చుకుందాం సెకండ్ కాల్చుకుందాం చుట్టూ కాదు